హాయ్ హాయ్ అండి. అండి. వెల్కమ్ వెల్కమ్ బ్యాక్. బ్యాక్. ఇప్పుడు ఇప్పుడైతే ఈవినింగ్ రొటీన్ ఈవినింగ్ ఒక చూద్దామా? 4:45 అనుకుంటాను. ఈరోజైతే ఈవినింగ్ ఇంకా టైం అయితే ఈవినింగ్ నేనైతే ఇక్కడ కరెక్ట్‌గా నాకు తెలిసి బయట 4:30 స్టెప్స్ ఉంది అనుకుంటాను. కదా! అక్కడైతే కూర్చొని ఎప్పుడు టీ తాగాలి అని అనుకోని టీ తాగడానికైతే బయటొచ్చాను. మా ఇంట్లో అదేం రొటీనో అండి. ఎప్పుడు చూస్తేను ఏదో ఒక డాగ్స్ వస్తూనే ఉంటుంది. డాగ్స్ వచ్చి వెళ్ళిందంటే మళ్ళీ ఇంకా ఇంకేం లేదులే హమ్మయ్య! అనుకునే లోపలే మళ్ళీ క్యాట్స్ వచ్చేస్తాయన్నమాట. ఇలానే ఉంటుందండి ఎప్పుడును. మేము ఒక పప్పీని పెంచుకుంటున్నాం కదా! అదైతే ఏమైందో అసలు మాకైతే అర్థం కాలేదండి. ఒకరోజైతే వెళ్ళి నైట్ ఒక 11:00 అలా ఆ టైంలోనే గేట్ కూడా సౌండ్ చేసిందనమాట తీయమని చెప్పి. తర్వాతయితే మేము సరే ఓకే. తీసాం కదా! అని తీస్తే మళ్ళీ మరుసటి రోజు బయట వెళ్ళింది. ఇలాగే వస్తుంది కదా! అనుకుంటే మళ్ళీ రానే లేదండి. యాక్చువల్లీ అది నవంబర్ 1 వెళ్ళిందనమాట. ఇంకా అయితే రాలేదు. ఇంకా అసలు ఇంక ఏమయిందో దానికి, మాకేమైతే అర్థం కాలేదు. ఇంకా ఆ పప్పీ వెళ్ళింది కదండీ! సరే ఓకే. పప్పీ ఉన్నప్పుడు ఎక్స్‌ట్రా పనులు ఉండే ఉంటుంది. యాక్చువల్లీ అది ఏదైనా అప్పుడప్పుడు కొంచెం ప్లేసెస్ అంతా ఎక్కువగా డర్టీ చేస్తూ ఉంటుంది. దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. సరే ఓకే. మాకు మేమే అడ్జస్ట్ అయ్యి ఇంకా పర్వాలేదులే ఇంకా ఏం బాధ లేదు అనుకుంటే మళ్ళీ పిల్లులొచ్చేసాయండి. మా ఇంటికైతే ఏదో ఒక యానిమల్స్ వస్తూనే ఉంటుందన్నమాట ఈ విధంగా. క్యాట్స్ లేదంటే డాగ్స్ ఏదైనా ఉండే ఉంటుంది ఇంటి ముందైతే. అదేమో నాకు అప్పటి నుంచి అర్థమే కాలేదండి. ఇప్పుడైతే నేను మోల్డ్ పైన చూపించాను కదా! అదెందుకంటే నేను అలా షో ప్లాంట్స్ ఏదైనా పెడదామా అని ఆలోచిస్తూ అలా పైన చూసానన్నమాట. ఏదైనా పెట్టాలండి. అన్నట్టు మీకైతే నేను ఇంకొక ఇల్లు చూపిస్తాను కదా! వీడియోలో అయితే. అదైతే మాకు ఒసూరులో మేము కొత్తగా కట్టిన ఇల్లండి. అది ఇంకా నేను మీకు హోమ్ టూర్ చేయలేదది. అది నిదానంగా టైం ఉన్నప్పుడు చేస్తానండి. ఇలాగే బిజీగానే ఉంటుంది కాబట్టి ఏం చేయాలో అసలు అర్థమే కాదు. అది ఒసూరులో ఉండే హౌస్ అన్నమాట. ఇది మాకు ఊర్లో ఉన్న హౌస్ అండి. ఇది ప్రస్తుతం మేముంటున్న ఇల్లు ఇది. కాబట్టి ఈవినింగ్ టైమ్స్‌లో అయితే ఇలా వచ్చి బయట కూర్చుంటాను. ఇంకా మేము ఒసూరులో అయితే రెంట్ పర్పస్ అని కట్టాము మేము. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మేము పోతే కూడా మేమక్కడ వెళ్ళామంటే కూడా అవుతుంది కదా! అందుకని ఒక 6 పోర్షన్స్ ఉండే విధంగా అయితే కట్టాను. ఇప్పుడు చూడండి క్లైమేట్ ఎలా ఉందో, అలాగే వర్షం వచ్చే విధంగానే అనిపిస్తూ ఉందన్నమాట. ఇలా పిల్లలు చిన్న పిల్లలండి ఎంత బాగా ఆడుకుంటుందో. అసలు ఇంకా డోర్ తెరిస్తే అయితే లోపలొచ్చేస్తుందన్నమాట. మేమైతే డోరే ఓపెనే చెయ్యము. కాబట్టి ఇంకా ఈ విధంగా కాంపౌండ్ లోపలే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకి ఎందుకురా ఈ క్యాట్స్ కానీ, పప్పీస్ కానీ ఎందుకు మనకి లేని పనులు అని అనిపిస్తది కానీ, ఒక్కొక్కసారి అవ్ ఆ క్యాట్స్‌నో, డాగ్స్‌నో చూస్తే మనకు మనసు రిలాక్స్ అవుతుందండి. మనకున్న టెన్షన్‌లో ఇప్పుడు ఏ విశ్వా రిలాక్స్ అవ్వాలనుకుంటే విధంగా కామ్‌గా అలా ఇలాంటి యానిమల్స్‌తో అలా యానిమల్స్‌ని చూస్తూ కూర్చుంటేనే మళ్ళీ పసిగారేస్తే మూవ్ బావుంటుందనిపిస్తుంది. అయిపోతుంది. చూడండి అది ఎంత బాగా ఆడుతుందో ఒక్కొక్కసారి ఆడే టైంలో వీడియో తీద్దామంటే మాత్రం అసలేమో టైం సెట్ కాలేదండి. కానీ అవి చేసే పని చూస్తే అసలు నవ్వొస్తుంది. ఇక్కడైతే మా కొడుకైతే కార్ స్టార్ట్ చేసేసాడండి. అలా న్యూట్రల్‌లోనే పెట్టి కారు స్టార్ట్ చేసి చూస్తున్నాడు అలాగే. నేనైతే ఇక్కడ కూర్చొని ఈ క్యాట్స్‌ని చూస్తున్నాను. మీకొక అక్కడ గ్రిల్స్‌లో ఒక చేసిందేంటంటే మేము ఆ పప్పీ కోసమని చేశానండి అది. అది తయారు చేసి చెట్లనన్నీ అది పెరిగేస్తూనే ఉందన్నమాట అప్పుడు. అప్పుడు ఆ టైంలో నేనైతే ఈ విధంగా అన్నీ రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ డేకే వెళ్ళిపోయిందండి. అక్కడంతా పెట్టినట్టు 11:30 అయిపోయిందండి. ఇంకేం చేయను. ఇంకా పడుకోవడమే. అంతే. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయిందండి. వర్షం అసలు బయటకు పోయి వీడియో తీద్దామంటే అసలు గాలి ఎక్కువగా ఉంది కాబట్టి అలాగే వీడియో తీసేస్తున్నాను. టూరిస్ట్ డోర్ హోల్స్‌లో అలాగే పడిపోయేటట్టు. వర్షం డే టైమ్‌లో వచ్చిందంటే ఆ క్లైమేటే మనకి బాగుంటుందండి నిజంగానే. అలానే ఇక్కడైతే వచ్చేసింది. వర్షం పడుతుంది. ఇక్కడ చూడండి వర్షం
అని అలాగే వేస్తున్నాను. గాలి అసలు ఎంత ఎక్కువ ఉందో నేను వీడియో తీసే టైంకి కొద్దిగా తక్కువైందనమాట. చూడండి అక్కడైతే చూడండి ఇక్కడైతే రోజ్ తోట చూపిస్తాను. ఎంత గ్రీనిష్‌గా ఎంత బాగుందో అసలు మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ రియల్‌గా చూడడానికి అంత అందంగా ఉంటుందండి. ఈ గ్రీనిష్‌గా మనం ఎప్పుడైనా సరే నేచర్‌ని ఎంజాయ్ చేసే ఒక అలవాటు మనకు ఉందంటే చాలా రిలాక్స్‌గా ఉంటుందండి. తర్వాతైతే ఇంక వర్షం ఎక్కువైపోయిందనమాట. నేనైతే అలా పరిగెత్తున్నాను. చూడండి ఇది మా పైన ఉంది సిట్అవుట్. అక్కడి నుంచి విండో ఓపెన్ చేసి చూస్తే ఇంకా హైవే కనపడుతుందనమాట. అది కూడా వర్షం వచ్చే టైంలో చూడండి. ఇలా మా ఇంటి పక్కనే హైవేస్ ఉంది. ఇప్పుడు ఆ వీడియో కూడా ఎందుకు తీస్తున్నానంటే అక్కడ కూడా చెట్లు పెట్టాలి అని ఆలోచిస్తున్నానండి. ఇదైతే మేము మోల్డ్ పైనుంచి కిందకు దిగేటప్పుడు ఇది ఇక్కడ ఈ విధంగా ఉందన్నమాట మా ఇంట్లో. ఈ లైట్స్ మనం స్ట్రిప్ లైట్స్ అంటారు కదా! అది పెట్టించాను. కానీ ఎప్పుడు వేయడం అయితే గుర్తే రాదు. ఈరోజైతే వీడియో కోసమని ఇలా ఆన్ చేశాను. స్టెప్స్ నుంచి కిందకు దిగే ప్లేస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట చిన్నగా. మీకు ఎలా కనిపిస్తుందో బావుందా? హోమ్ టూర్ చేయమని ఎక్కువ మంది చెప్తూనే ఉన్నారండి. బట్ ఎందుకో కుదరలేదన్నమాట. ఈ ఒక్క పోర్షన్ మాత్రం ఇది ఇలా చూపిస్తున్నాను. అది 3 లైన్స్ రావాల్సిందండి స్ట్రిప్ లైట్. బట్ ఆ టైంలోనే అది ఆ లైన్ సరిపోలేదన్నమాట. అది అలాగే పెండింగ్ అయిపోయింది. ఏమోండి ఒక విధంగా డ్యూటీ ఉన్నప్పుడైతే ఎలా అంటే త్వరగా రెడీ అవ్వడము, వెళ్ళడము ఇదే సరిపోతూ ఉంది. ఇది లీవ్ టైం కాబట్టి అనుకున్నట్టు చేయొచ్చండి పనులన్నీ. ఆ విధంగా రిలాక్స్‌గా ఉంటున్నాను. ఇప్పుడే 15 రోజులు అయిపోయింది. ఇంకొక 15 రోజులు అలా ఉండిపోవాల్సిందే జాలీగా. తర్వాతయితే ఇంకా జూన్ స్టార్ట్ అయిందా పని మొదలవుతుందండి ఎక్కువగా. సరే ఇంకా మన డ్యూటీ మనం చేయాల్సిందే కదా! ఈ పార్ట్ మాత్రం మేము చూపిస్తున్నానండి ఇక్కడ ఇంట్లో. ఇంకా అయితే నేను ఫుల్‌గా వీడియో తీయలేదు. కిచెన్ ఒక టైంలో చూపించాననుకుంటా ఒక వీడియోలో. సరేనండి. ఇంతవరకు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయాలి అని ఆశగానే ఉంది. కానీ అది చేస్తానండి ఖచ్చితంగా. వీడియోస్ అయితే చేయాలి మరి. మీదట రావచ్చు అనుకుంటాను తరచుగా. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.